హాయ్ అండి, ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్స్కి మనం షేప్ బెల్ట్ జాయింట్ లోడింగ్ పద్ధతిలో ఏ విధంగా నీట్గా వస్తుందో చూద్దాము. మనము కటింగ్లో లైనింగ్స్ అనేవి 4 కటింగ్ చేసుకున్నాము, షేప్ బెల్ట్లు చేసుకున్నాము. వాటికి రెండిటికి మాత్రమే మెయిన్ క్లాత్ జాయింట్ అయితే చేశానండి. 2 లైనింగ్స్కి చేయలేదు, రెండిటికైతే చేశాను. అవి చేయడం కూడా రెండు ఒకే వైపున చేయకుండా ఈ షేప్ బెల్ట్లు ఉన్నవి కదా, ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఒకదాని కింద ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ షార్ప్నెస్ అనేది ఒకటి ఈ వైపున ఉంటే ఒకటి ఇంకొక వైపున దానికి అపోజిట్ వైపున వచ్చేలాగా లైనింగ్లు అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటే రెండు ఫ్రంట్ పార్ట్లకు కరెక్ట్గా వస్తాయి, లేదంటే రెండు ఒకే వైపుకు వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు మనము ఈ జాయింటింగ్ అనేది చూద్దాము. ఇది మన ఫ్రంట్ పార్ట్కి రైట్ సైడ్న మనం లైనింగ్ జాయింట్ చేసిన షేప్ బెల్ట్ వచ్చేలాగా పట్టుకొని పై వైపున లైనింగ్ అటాచ్ చేసింది, కింది వైపున లైనింగ్ పీస్ అనేది పట్టుకొని ఖర్చు మందం దూరంతో స్టిచ్ అయితే వేయాలండి. కరెక్ట్ పాదం ఖర్చు వెడల్పుతోనైతే రావాలి. ఇక్కడ మనం ఈ డాట్ అయితే ఉంది కదా, ఈ డాట్ను కంప్లీట్గా మూసేయకుండా కొద్దిగా ఫోల్డ్ చేయాలండి. నేను ఈ వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసి ఈ డాట్ చివరన స్టిచ్ వచ్చేలాగా పట్టుకొని పాదం ఖర్చు వెడల్పుతోటి రెండు షేప్ బెల్ట్లు పైన కింద సవరించుకుంటూ సమానంగా 3 పీసులు పట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసిన తర్వాత ఈ షేప్ బెల్ట్లు మనం కింద ఒకటి పైన ఒకటి పెట్టాం కదా, ఈ ఫ్రంట్ పార్ట్ ఇట్లా చుట్టుకొని దగ్గరగా అనుకొని ఈ రెండు షేప్ బెల్టుల మధ్యలో పెట్టేసుకొని షేప్ బెల్టులు రెండు రివర్స్ తిప్పుకొని కరెక్ట్గా సమానంగా అనుకొని మళ్ళీ వీటిపై నుండి పాదం ఖర్చు దూరంతో స్టిచ్ అయితే ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత దీని మధ్యలో నుండి ఫ్రంట్ పార్ట్ను బయటకి విప్పదీయాలి. విప్పతీసినప్పుడు మనం ఈ వేసిన ఈ రెండు ఖర్చులు లోపలికి వెళ్ళిపోయి షేప్ బెల్ట్ అనేది లోడింగ్ పద్ధతిలో నీట్గా రెడీ అవుతుందండి. ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకో రకంగా లోడింగ్ పద్ధతిలో షేప్ బెల్ట్ జాయింట్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మెయిన్ డాట్ అనేది ఈ విధంగా కనపడాలి, నీట్గా ఉంటుంది, షేప్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది.